బుల్డోజ్ చేస్తే రాదండి, బుల్డోజ్ చేస్తే రాదు చంద్రబాబు నాయుడు గారు, బుల్డోజ్ చేస్తే రాదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. సభకు ఒకటి సబ్మిట్ చేయాలనుకుంటున్నాను. హీర్ ఆఫ్టర్ ఇలాగే మిస్యూజ్ జరుగుతుందని, సిగ్నేటరీస్ని కాదని డిబేట్ చేయటం మూలంగా వాళ్ళు కూడా ప్రివిలేజెస్ లాస్ అవుతున్నారు. ప్రైవేట్ మామూలు అవర్స్లో అంటే క్వశ్చన్ అవర్స్లో దిస్ ఇస్ ద ప్రివిలేజ్ ఆఫ్ ది మెంబర్, అంటే మెంబర్ ఎవరైతే మనకి ప్రశ్నలు పంపుతున్నారో ఆ సిగ్నేటరీస్కి మాత్రమే ప్రివిలేజ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే ఇది కన్వెన్షన్ అంటారో ఏమంటారో, నా విచక్షణాధికారంతో ఈరోజు నేను ఇస్తున్నటువంటి రూలింగ్ ఇది ఖచ్చితంగా కాదు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. హీరో ప్లీజ్, ఐ విల్ గివ్ యూ ద ఛాన్స్, ఐ విల్ గివ్ యూ ద ఆపర్చునిటీ. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నేను ఈ రోజు నేను చెప్తున్నాను, హీర్ ఆఫ్టర్ మీరు అపోజ్ చేసుకునే హక్కు మీకుంది. ఖచ్చితంగా దేర్ ఈజ్ ఎ రూల్. మీరు అడగాలనుకున్నప్పుడు యూ సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. మీరు అడగాలనుకునేటప్పుడు చైర్ దగ్గర నుంచి మీరు అనుమతి తీసుకోవాలి కాదా? అది రూల్ కాదా? అది రూల్ కాదా? మీరు రూల్ ప్రకారం నా దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. మీరు అనుమతి తీసుకొని మీరు మాట్లాడాలా. దట్ ఈస్ ద కౌన్ చెక్ ద వాట్ ఇట్ సేస్. ప్లీజ్ కూర్చోండి. రామకృష్ణ గారు కూర్చోండి, రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి, ఆర్కే గారు కూర్చోండి. నేను ఖచ్చితంగా నేను దీనికి కన్ఫర్మ్ అవ్వదలుచుకున్నాను. మీరు ఎవరైనా కానీ అదర్ దాన్ క్వశ్చన్ సిగ్నేటరీస్ అయితే దే హ్యావ్ టు సీక్ ఫ్రమ్ ది పర్మిషన్ ఆఫ్ ది చైర్. చైర్ తాలూకా అనుమతి తీసుకొని మాట్లాడాలి, అప్పుడు మీకు అవకాశం వస్తుంది. కానీ ఈ విధంగా మీరు పర్మిషన్ తీసుకోవాలి. యూ మస్ట్ సీక్ ది పర్మిషన్ ఫ్రమ్ ది చైర్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు పుట్ ఎ క్వశ్చన్ ఎడిషనల్ గా మీరు అడగాలనుకుంటే మీరు పర్మిషన్ తీసుకోవాలి. మీరు ఒకటి చేయాలి. ప్రజాస్వామ్యం బిచ్చే చౌదరి గారు డెమోక్రసీ కోసం నాకు తెలుసును. మీరు నాకు అనుమతి పెట్టుకోండి, నేను ఇస్తానంటున్నాను. నేను చైర్ మీకు పర్మిషన్ పెట్టుకోవాలి. ప్లీజ్ దయచేసి మీకు ఇక్కడ సంతకం పెట్టినటువంటి వాళ్ళకి ఆగండి. సిగ్నేటరీ ఎవరైతే చేశారో వాళ్ళకి అది రైట్. కాబట్టి ఆ రైట్ని ఖచ్చితంగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అదనంగా మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటే మీరు చైర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మీరు బుల్డోజ్ చేస్తే ఎట్లా? రైట్, అదే జరుగుతుంది. కూర్చోండి. రైట్. నాకు తెలుసు సార్, నేను 6 సార్లు శాసనసభ్యుడిని అయ్యా. ఆఫ్టర్ దాట్ ఐ హావ్ బికమ్ ది స్పీకర్. నేను అనేది మంత్రిగా చేశా. నేను ఈరోజు స్పీకర్గా మీరు ఇవాళ సభ యునానిమిటీతో ఇచ్చాను. నేను అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా సభను నడిపించాలా, సభ్యులందరూ సహకరించాలి. అలాంటి పరిస్థితిలో ఉండి సభకు హుందాతనం ఇవ్వాలి. అంతేగాని స్పీకర్ చైర్ని మేము బుల్డోజ్ చేస్తామంటే మాత్రం అది జరిగే పని కాదు. అది తర్వాత మీరు అడగండి. ఇప్పుడు ఉండండి. మీరు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సీట్ విషయంలో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇలా ఉంది అని తప్పనిసరిగా మేము ఎగ్జామిన్ చేస్తామండి, దానికి ఒక ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది.
ఇవ్వండి మైక్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మైక్ ఇవ్వండి. కాదండి, అచ్చెన్నాయుడు గారు ఆయన సీటే పోవాలంటే నేనే చెప్పాను, అచ్చెన్నాయుడు రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే మీ గౌరవాన్ని కాపాడుతూ మా గౌరవాన్ని కాపాడుకోవడానికి మీరే ప్లీజ్ అది అయిన తర్వాత మీరేం చెప్పారు? స్పీకర్ గారు మీరేమన్నారు? ఒక మాట అన్నారు. రాజేందర్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు సీట్ గొడవ వచ్చింది. సీట్ గొడవ వస్తానే మళ్ళీ మీరు చెప్పినప్పుడు నేను రిక్వెస్ట్ చేసి వెనక్కి పోయి మాట్లాడమని చెప్పాను. మళ్ళీ మీరు ఆయనకు అవకాశం ఇవ్వకుండా రామనారాయణ రెడ్డి గారు చెప్పారని ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. అంటే మీరు చెప్పిన మాట మేము ఆనర్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మాట కూడా మీరు ఆనర్ చేయాలి కదా స్పీకర్ గారు. నేను అనేది ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారు చెప్పింది కూడా ప్లీజ్ రామనారాయణ రెడ్డి గారు, ఇది సభకు ఒక సాంప్రదాయం ఉంది. ఒక క్వశ్చన్ పూర్తయిన తరువాత మళ్ళీ మినిస్టర్ గారికి అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన ఆన్సర్ రిప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు వెనుకపోయి ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ కన్వెంట్. చెయ్యెత్తుతారయ్యా, అందరూ చేతులు ఎత్తారు. కాకపోతే దానికి ఏమిటంటే నేను అనుమతి ఇవ్వాలా, ఎవ్రీబడి విల్ షో హ్యాండ్ రైస్ చేస్తారు. అది కాదు అది. అందుకు దయచేసి మీరు ఎవరిచ్చారు? కాదండి, వినండి. నేను అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సభ కన్వెన్షన్స్ని డీవియేట్ కాము. సిగ్నేటరీస్కి తొలి అవకాశం, తర్వాత మీరు పర్మిషన్ పెట్టుకోండి. స్పీకర్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది స్పీకర్. ఖచ్చితంగా నేను ఇవ్వాలా లేదా నేను ఆలోచించుకుంటాను, ఇవ్వాలనుకుంటే ఇస్తాను, అంతే తప్ప దాన్ని ఈ విధంగా కరెక్ట్ కాదు. ఇది బుల్డోస్ చేయటం రైట్. మినిస్టర్ ఫైనాన్స్ ఇస్తారండి, ఇస్తాను ప్లీజ్. అధ్యక్ష, ఆయన మాట్లాడుతున్నారు. 3 విషయాలు అధ్యక్ష. ఒకటి, సహజంగా క్వశ్చన్స్ జరిగేటప్పుడు సిగ్నేటరీస్ కాక సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆ సబ్జెక్ట్ను బట్టి అదర్ పీపుల్ ఎవరైనా అడిగితే సభ్యులు అడిగితే స్పీకర్ గారి డిస్క్రిషన్ మేరకు ఇస్తారు అధ్యక్ష. అది మీరు ఫాలో అవుతూనే ఉండారు. రెండో పాయింట్ అధ్యక్ష, కొన్ని కన్వెన్షన్స్ కానీ ఇక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు కూడా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడే చూస్తూ ఉన్నాం అధ్యక్ష, మళ్ళీ మమ్మల్ని ఏమో 2వ సారి 3వ సారి ఎమ్మెల్యేలు అని అన్నారు. సరే ఒప్పుకుంటాము. కానీ అక్కడ గౌరవ సభ్యులందరూ కూర్చోండంగా కూడా ఒక ప్రతిపక్ష నాయకులు మాత్రమే నిలబడి ఇంకా కంటెస్ట్ చేయడం కూడా అదేమైనా బాగుంది అధ్యక్ష? చూసేదానికి సభ్యులు కూర్చొని ఉంటారు. మామూలుగా రివర్సల్ ఉంటుంది అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు కూర్చుంటారు, సభ్యులు లేచుంటారు అనమాట. అది కూడా రెండో పాయింట్ అధ్యక్ష. దాన్ని వదిలిపెడదాం వాళ్ళ విఘ్నతకే. మూడోది అధ్యక్ష, ఏదైనా కూడా స్పీకర్ గారితో డిస్కషన్ అనేది జరపాలంటే చేంబర్లో జరపాలి. కానీ ఇక్కడ సభ లోపల స్పీకర్లో మీరు ఇట్లా అన్నారు, నేను అన్నా కాబట్టి మీరు అనాలి, మీరు అన్నారు కాబట్టి నేను అనాలి, అది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. గద్దె రామ్మోహన్ రావు గారు. గద్దె రామ్మోహన్ స్పీకర్ సార్, సార్ ఇది ఈ ఆన్సర్ షీట్ చూస్తే చెప్పండి. ఇలా వింటారా? ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ఆగండి, కూర్చోండి కూర్చోండి. కూర్చోమనండి. ఏంటి చెప్పండి చంద్రబాబు నాయుడు ప్లీజ్. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇష్యూని కన్క్లూడ్ చేయండి సార్. అదే సార్, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా 2-3 ఇష్యూస్ రైజ్ చేశారు అధ్యక్ష. ఒకటి సీట్స్ ఇష్యూ రైజ్ చేశారు. జనరల్గా అధ్యక్ష, సీట్స్ అనేది అలాట్మెంట్ అనేది ఏ విధంగా అయితే మినిస్టర్స్ వారి సీనియారిటీ వారి ప్రకారం మీకు ఒక లిస్ట్ ఇస్తారు, అదే మరి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళని కూడా జనరల్గా ఎప్పుడు జరిగే సాంప్రదాయం ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో ఇంపార్టెంట్ లీడర్స్కి మేము సీట్లు ఇస్తాం, మిగిలిన అందరికి ఆల్ఫాబెటికల్ ప్రకారం మీరు వెళ్తారు. ఎటు జరిగిందో నాకు తెలియదు. ఆల్ఫాబెటికల్ ప్రకారం కూడా అచ్చెన్నాయుడే ఫస్ట్ వస్తాడు, ఫస్ట్ వస్తుంది, బుచ్చయ్య నెక్స్ట్ వస్తాడు,
కానీ ఎట్లా జరిగిందో అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఇంత మునుపు కూడా మేము ఉన్నప్పుడు అధ్యక్ష, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకాని ఎవరు కూర్చోవాలి? ధర్మశ్రీ గారు ఎల్ఓపి ప్లీజ్ ప్లీజ్ ధర్మశ్రీ గారు ఆగండి. ఎన్టీ రామారావు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెనకాల ఎవరు కూర్చోవాలో పక్కన ఎవరు కూర్చోవాలో మేమే నిర్ణయించిస్తే అవన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పక్కన ఎవరు ఉండాలి, ఎవరికి ఎక్కడ స్థానాలు ఇవ్వాలనో ఆయన అడిగిన ప్రకారం జరిగేది తప్ప ఎప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాం అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పినట్టు నేను మా వాళ్ళ చూస్తున్నారు, అప్పుడు కూడా అకామిడేట్ చేశారు. మీరు ఎక్కడ కూర్చోవాలో మీ పక్కన ఎవరు కూర్చోవాలో వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం అదే ఆగండి ప్లీజ్. అంటే మీకు ఇంపేషెంట్ అయిపోతే ఎట్లండి, అప్పుడే ఇంకా చాలా ఉంది. చెప్పండి. రెండో విషయం అధ్యక్ష, ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఆగాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఆగండి అబ్బా. అధ్యక్ష ప్లీజ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఒక అసెంబ్లీనే కాదు అధ్యక్ష, దేశంలో అన్ని అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ కూడా ఉంది, సభా సాంప్రదాయాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు వారు చదివినటువంటి కౌలన్ శంకర్ కూడా పుస్తకం చూస్తే ఏముంది అధ్యక్ష, ఎవరు మెంబర్లు కావాలో వాళ్ళు ఇస్తారు, మీరు అవకాశం ఇస్తారు. అదే ఏ ప్రజాస్వామ్యంలో కూడా అదే జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళకే కన్ఫైన్ చేస్తాం, సప్లిమెంటరీస్ ఇంకెవరికేమో అంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఇంకో పక్క దిశ రాజకీయ ప్రజాస్వామ్య దిశ. మీరు యువర్ మిస్టేక్ అండి. నేనేమన్నానంటే సిగ్నేటరీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తర్వాత మీరు అడగండి, స్పీకర్ డిస్కషన్ అటువంటి దాంట్లో అది చెప్పండి ఇష్యూ లేదు సాంప్రదాయం. ఎప్పుడు జరిగేది జరుగుతుంది. చెప్పండి. ముందు సిగ్నేటరీస్ ముందు ఇస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తారు, టైం ఉంటే ఇస్తారు, టైం లేకపోతే ఎవరు మేము ఫైట్ చేస్తూ ఉంటాం, వాకౌట్ చేస్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి దిశ. ప్రజాస్వామ్యంలో అన్ని సంప్రదాయాలు ఉంటాయి. మీరు అన్నారు పోడియం దగ్గర రాకూడదు అన్నారు, మేము పోడియం దగ్గర రాకూడదని మీరు అన్నారు, మేము కూడా రావడం లేదు. కానీ పార్లమెంట్లో ఏం జరుగుతుంది దిశ, మీరు చూడలేదా? పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క ఇష్యూని బట్టి సమస్యను బట్టి వీళ్ళు ఎన్నిసార్లు పోడియం దానికే కాదు, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ అయినా శాసనసభ అయినా పోడియం దగ్గరికి వెళ్ళిన దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా అది వేరే దిశ. మీరు వినాలి. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఏమవుతుంది? నిన్న కూడా రాజ్యసభలో మీరు చూశారు, మొన్న లోక్సభలో చూశారు, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు వచ్చినప్పుడు చూసాం. చంద్రబాబు నాయుడు గారు కంక్లూడ్ చేయండి. మీరు అవన్నీ ఇష్యూ అది కాదు. మీరు సభను నడపడం మీ బాధ్యత, సహకరించడం మా అందరి బాధ్యత. రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరు వ్యూస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం మమ్మల్ని విమర్శించినప్పుడు, మా మీద కావాలని ఆరోపణలు చేసినప్పుడు దానికి చెప్పే స్వేచ్ఛ కూడా ఈ హౌస్ లో లేకపోతే ఇక్కడ ఏం కూర్చుంటారు అధ్యక్షంగా? ఈరోజు ఒక క్వశ్చన్ జరిగింది, 50 నిమిషాలు వాళ్ళకి మీరు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఆరోపణలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు. కనీసం ఇది అవును కాదని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి మీనింగే ఉంది అధ్యక్ష. మరి అదే అడుగుతున్నా నేను, అదే మేము అడిగితే మీరు ఇస్తా అన్నారు. మైకు ఒక్క నిమిషం.